హలో హాయ్ అండి, సుజాతాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సుజాతాస్ కిచెన్లో బ్రెడ్ హల్వానండి పాలు మరియు మిల్క్ మేడ్ రెండు వేసి ఏ విధంగా తయారు చేయాలో చూద్దామండి. బ్రెడ్ హల్వా తయారు చేయడానికి నేను స్వీట్ బ్రెడ్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను. దానిని ఈ విధంగా ఒక గంట సేపు అన్నీ కూడా విడివిడిగా వేసి ఆరబెట్టుకున్నాను. ఈ విధంగా ఆరబెట్టడం వల్ల మనం ఆయిల్లో వేయించినప్పుడు ఎక్కువ ఆయిల్ పీల్చకుండా మనకి బాగా వేగుతుందండి. ఈ బ్రెడ్ ముక్కల్ని రెండు వైపులా కూడా ఆరబెట్టుకోవాలి. బ్రెడ్ హల్వా తయారు చేయడానికి ముందు మనం పాకం రెడీ చేసుకోవాలి. దానికోసమని నేను ఒక గిన్నెను పెట్టుకున్నాను. 200 గ్రాముల పంచదార నేను దీనిలో వేస్తున్నాను. కొద్దిగా నీళ్లు వేస్తున్నాను పాకం రెడీ అవ్వటానికి. దీనిని కొంచెం మనకి పాకం వచ్చే వరకు దీనిని మరిగించుకోవాలి. పంచదార కరిగిపోయి ఈ విధంగా బుడగలు వస్తున్నప్పుడు మనం దీనిని ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు బ్రెడ్ వేయించడానికి నేను చిన్న కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకున్నాను. దీంట్లో మనం 2 ముక్కలు వేసి వేయించుకుంటే సరిపోతుంది. 2 కానీ 3 కానీ. ఈ విధంగా బ్రెడ్ని 2 వైపులా బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా బాగా బ్రౌన్ కలర్లో వేగిన బ్రెడ్ ముక్కల్ని తీసి మనము ముందుగా తయారు చేసుకున్న పాకంలో వేసుకోవాలి. ఈ విధంగా నేను వేయించిన బ్రెడ్ ముక్కలన్నిటిని పంచదార పాకంలో వేసాను. వేసి ఇవన్నీ కలిసేటట్టుగా పైకి కిందకి కలుపుకున్నాను. ఇప్పుడు మనం దీనిని కొద్దిసేపు ఉడికించుకోవాలి. హైలోనే పెట్టాలండి స్టవ్ని. దీనిని ఈ విధంగా కలుపుకుంటూ నేను 10 నిమిషాలు ఉడికించుకున్నాను. దీనిలోనికి నేను 1/2 లీటర్ కాచిన పాలు పోస్తున్నాను. దీనిలోనికి ఒక 8 యాలకులు పొడి చేసి పెట్టుకున్నాను. ఆ యాలకుల పొడి వేస్తున్నాను. దీనిలోనికి కేసరి కలర్ అండి కొద్దిగా నీళ్ళలో కలిపి వేస్తున్నాను. ఈ కలర్ అనేది మనకి స్వీట్ యొక్క అందం పెంచడానికి మాత్రమేనండి. దీన్ని కంపల్సరీ వేయాలని ఏం లేదు. దీనివల్ల టేస్ట్ ఏం కూడా మారదు. ఇప్పుడు మనం దీనిని లో ఫ్లేమ్లో కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనము డ్రై ఫ్రూట్స్ వేయిద్దాము. దానికోసమే నేను కొద్దిగా నెయ్యి వేస్తున్నాను. దీనిలోనికి జీడిపప్పు వేస్తున్నాను. దీనిని దోరగా వేయించుకోవాలి. దోరగా వేగిన జీడిపప్పుని నేను స్వీట్లో వేస్తున్నాను. ఇప్పుడు దీనిలో కిస్మిస్ వేసి వేయిస్తున్నాను. కిస్మిస్ వేగిపోయింది. వీటిని కూడా నేను స్వీట్లో వేసేస్తున్నాను. ఇప్పుడు నేను దీనిలోనికి 4 స్పూన్ల మిల్క్ మేడ్ వేస్తున్నాను. స్పూన్ కొంచెం పెద్దది తీసుకున్నాను నేను. మిల్క్ మేడ్ వేసిన తర్వాత దీనిని బాగా కలుపుకోవాలి. ఈ మిల్క్ మేడ్లో కూడా మనకి స్వీట్ ఉంటుందండి. కాబట్టి మీరు స్వీట్ అనేది చూసుకొని వేసుకోండి. దీనిలోనికి నేను ఒక 100 గ్రాముల నెయ్యి తీసుకున్నాను. ఈ నెయ్యిని మనం ఒకేసారి వేయకుండా కొద్దిగా వేస్తూ ఉడికించుకోవాలి. నేతిలో ఉడికేటప్పుడు మనము స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఈ విధంగా రెడీ చేసుకున్న హల్వాని మనము పూర్తిగా చల్లారనివ్వాలి. డబల్ కా మీఠా చల్లగా అయ్యింది. దీనిలోనికి నేను మిక్స్డ్ ఫ్రూట్ ఎసెన్స్ అండి ఇది మాత్రమే వేయాలి. ఈ మిక్స్డ్ ఫ్రూట్ ఎసెన్స్ నేను 1.5 స్పూన్ వేస్తున్నాను. ఎసెన్స్ వేసిన తర్వాత మనము ఈ ఎసెన్స్ అంతా డబల్ కా మీఠాకు పట్టేటట్లుగా మనం దీనిని కలుపుకోవాలి. డబల్ కా మీఠా రెడీ అయిపోయింది. నేను దీనిని డిష్ అవుట్ చేస్తున్నాను. చూసారా, ఎంతో టేస్టీగా మిల్క్ మేడ్తో తయారు చేసిన బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది. మీరు కూడా తయారు చేయండి, రుచి చూడండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ.